దేశం కోసం, ధర్మం కోసం మనం ఎందుకు పాటుపడాలి? రాజమౌళి గారు ట్వీట్ చేశారు కూడా నా సినిమా గురించి. నేను వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ యాక్ట్ చేశాను దాంట్లో. దాంతోపాటుగా ఒక 6 సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. ఆర్టికల్ 370 గురించి మీకు ఎవరికైనా తెలుసా ఇక్కడ? అంటే అన్నిటికంటే ముఖ్యం డబ్బు, బంధాలు, కుటుంబాలు, ఉద్యోగాలు, ఎయిమ్స్, గోల్స్ ఇవన్నీ ప్రాణం ఉంటేనే చేస్తాం మనం. ఇంతసేపు అమ్మాయిని బయటకు పంపకండి, అమ్మాయికి సెక్యూరిటీ ఇవ్వండి, అది కాకుండా మీ అబ్బాయిలకి సరైనటువంటి బుద్ధి నేర్పండి. దేశం గురించి ఓపెన్గా మాట్లాడే అతి తక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరూ నాకు తెలుసు. దాంట్లో మన మధ్యకు వచ్చారు మై డియర్ ఫ్రెండ్స్ దేశపతి గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్. అమోఘ్ దేశపతి. భారత్ మాతా కీ. చాలా మంచిగా అనిపిస్తుంది అబ్బా నాకు ఎప్పుడు కూడా భారత్ మాతాకి జై అంటూ ఉంటే. అండ్ నేను అనుకున్నాను మీరు అంటుంటే ఇంకా ఆనందంగా అనిపిస్తున్నది. ఇంకొకసారి అందాం, ఇంతమంది ఒకేసారి అంటుంటే వినడానికి ఎంతో బాగుంది. భారత్ మాతా కీ. ఎందుకంటే నా పేరు అమోఘ్ దేశపతి అంటే నాకు తెలియదు ఇక్కడ రిఫ్లెక్షన్ అనే ఛానల్ ఎంతమంది చూస్తారు. సో రిఫ్లెక్షన్ అనేది మీ అందరికి ఇంకా రీచ్ అవ్వలేదు, అందుకు కొంత బాధగా ఉంది. బట్ గంప గారికి రీచ్ అయింది, దానికి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రిఫ్లెక్షన్ మనసా వాచా కర్మణ దేశహితం కోసం పనిచేస్తుంటుంది, మన ధర్మం కోసం పనిచేస్తూ ఉంటుంది. బై ద వే నా పేరు అమోఘ్ దేశపతి. బేసిక్గా ఇంతకుముందు నన్ను అడిగారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లోపలికి వస్తూ ఉంటే ఫిజిక్స్ లెక్చరర్ వారు నన్ను లోపలికి తీసుకొస్తూ ఉన్నారు. నేను ఫిజిక్స్ లెక్చరర్ అండి. ఇంతకుముందు నేను ఫిజిక్స్ క్లాసెస్ చెప్తా ఉన్నప్పుడు ఏది చెప్తున్నా కూడా ఇంతకు మించి మన ధర్మంలో ఉంది కదా అనిపించేది నాకు. అంటే ఆ ఫిజిక్స్లో నాకు ఆ సాటిస్ఫాక్షన్ దొరకలేదు అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతున్నప్పుడు చాలా గొప్పగా అనిపించింది. సీరియస్గా కూడా అది ఉంది. బట్ ఏంటంటే మనం దాన్ని ఒప్పుకోవడానికి మనం సిద్ధంగా లేము. ఎందుకంటే మన పైన జరిగినటువంటి దండయాత్రలు ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. మనకి కాకుండా దూరం చేశాయి. ఈరోజు మనం మనలా బతకట్లేదు అని చెప్పి నేను చెప్తే మీరు దాన్ని ఒప్పుకుంటారా ఎవరైనా? నేను చెప్పింది బేసిక్గా ఎంతమందికి అర్థమైందో నాకు అర్థం కావట్లేదు. మనం మనలా బ్రతుకుతున్నామా ఈరోజు? చెప్పా మీరు చెప్పారు బతకట్లేదు అని, మీ వెనుక మీరు అంటున్నారు, ఇద్దరు అంటున్నారు బతకట్లేదు అని. మిగిలిన వాళ్ళందరూ బతుకుతున్నారా మీరు మీలాగా? ఒప్పుకోవడానికి కష్టంగా ఉంటుంది నాకు తెలుసు. బట్ మనసు చెప్తూ ఉంటుంది మనకి మనం ఎలా బ్రతుకుతున్నామని. అయితే నేను కూడా ఇక్కడ అంటే నేను బీటెక్ బ్యాక్గ్రౌండ్ నాది. 2011 పాస్డ్ అవుట్. నేను కాలేజీలో ఉన్నప్పుడే క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగాయి, జాబ్ వచ్చింది చెన్నైలో. అక్కడికి పోవాలనుకున్నా, బట్ దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పేసి అక్కడికి పోకుండా అక్కడి నుంచి ఇండస్ట్రీ సినిమా అంటే మనకు తెలిసినటువంటి హీరోలు ఎవరు? తెరపైన కనిపించేటటువంటి హీరోలు. సో ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి వాళ్ళనే మనం హీరోలుగా ఆరాధిస్తూ ఉంటాం. కాబట్టి నేను కూడా అలా కావాలి, ఏదైనా ఒక మంచి సెలబ్రిటీ కావాలి, ఒక హీరో కావాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి అలా పెరిగాను అనమాట. సో ఆటోమేటిక్గా ఇండస్ట్రీ వైపు చాలా ఆకర్షితనయ్యాను. అక్కడికి వచ్చిన తర్వాత నేను శాటిలైట్ ఛానల్స్లో ఒక సినిమా సంజీవని అని ఒక సినిమా రాజమౌళి గారు ట్వీట్ చేశారు కూడా నా సినిమా గురించి. నేను వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ యాక్ట్ చేశాను దాంట్లో. దాంతోపాటుగా ఒక 6 సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. ఇవన్నీ చేస్తున్నప్పుడు జెమినీ కామెడీలో ఒక 6 సంవత్సరాలు యాంకర్గా చేశాను. కానీ ఎక్కడో ఆ సాటిస్ఫాక్షన్ లేదు. ఏదో చేయాలి. ఆ టైంలో ఆర్టికల్ 370 రద్దు జరిగింది. ఆర్టికల్ 370 గురించి మీకు ఎవరికైనా తెలుసా ఇక్కడ? చాలా కొద్ది మందికి తెలుసు. దిస్ ఈజ్ వాట్ మనం ఇక్కడ ఉంటున్నాం అనమాట. ఆర్టికల్ 370 అంటే మన దేశం, ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో ఉంది. మనం అందరం ఇక్కడ హైదరాబాద్ లోకల్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓకే, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఇష్టపడతారా? ఎందుకంటే హైదరాబాద్ అనేది ఫ్యూచర్ మన ఫ్యూచర్ కాబట్టి ఇక్కడ మనం ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటాం. ప్లేసెస్ ఏమైనా కొనుక్కుంటే ఇంతకు రియల్ ఎస్టేట్ భూమి గురించి సార్ చెప్పారు. సో ప్లేస్ ఏమైనా కొనుక్కుంటే మనం ఆటోమేటిక్గా రాత్రి కూడా చెప్పలేము ఏం జరుగుతుందో. సో దీనిపైన ఇన్వెస్ట్ చేయడానికి మనం ఇష్టపడతాం. కానీ మన దేశంలో ఉండేటటువంటి కాశ్మీర్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా. ఎందుకంటే చాలా సినిమాల్లో కూడా చూసాం, ఈ మధ్య తగ్గిపోయాయి. ఎందుకంటే అక్కడ షూటింగ్స్ కంటే కూడా కెమెరా షూటింగ్స్ కంటే కూడా గన్ షూటింగ్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి అక్కడికి షూట్స్ వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా వెళ్తున్నారనమాట. సో అంటే మన దేశంలో ఉన్న కాశ్మీర్ని ఇది మనది కాదు అనే భావన మన లోపల క్రియేట్ చేసి ఆర్టికల్ 370 పెట్టి బయట నుంచి ఎవరు కూడా అక్కడికి వచ్చి ఏమి కొనుక్కోకూడదు అనమాట. అలాంటి ఒక నిర్ణయం అప్పుడు ప్రభుత్వం తీసుకున్నది. దాన్ని నిర్మూలించారు, దాన్ని తీసేసారనమాట. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు మేము అక్కడికి పోయినాం. గ్రౌండ్ లెవెల్లో ఎట్లుంటుందో చూద్దాము. ఎందుకంటే మన టీవీ ఛానల్స్ గురించి తెలిసిందే కదా, ఇంత చెప్తారు. ఏదో అక్కడ వెనకాల ఒక గ్రాఫిటీ ముందు కూర్చొని ఇక్కడ మొత్తం కాశ్మీర్ ఆగమాగం అవుతున్నది, టెర్రరిస్టులు మొత్తం మాకు ఇది కాశ్మీర్ తీసుకొచ్చి పాకిస్తాన్లో కలుపురు అంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మనం ఇక్కడ కూర్చొని టీవీలో ఏది చెప్తే అదే నిజం కదా, అదే నిజం అనుకుంటా ఉన్నాం.
సో మేము అట్లా కాదు అని చెప్పేసి ఇంకో ఛానల్ ఉండనమాట. మేము ఆ ఛానల్ త్రూ పోయినాం అక్కడికి కాశ్మీర్కు. పోయి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో చూద్దామని తిరుగుతున్నప్పుడు అనంతనాగ్ అనే ఒక దేవాలయం, అక్కడ భారతమాతకు గుడి ఉన్నది. ఎవరికి గుడి ఉన్నది? భారతమాతకు గుడి ఉన్నది. అక్కడ ఏమైందంటే మామూలుగా నేను కెమెరా షూట్ చేసుకుంటే బయట కూర్చున్నా, చెక్ పోస్ట్ ఉండే అనమాట. ఆ చెక్ పోస్ట్ లోపల ఈ మిలిటరీ వాళ్ళందరూ కూడా అక్కడ కాశ్మీర్లో టెంపుల్స్ని షెల్టర్స్గా తీసుకొని ఉంటున్నారు. సో ఒక జీప్ వస్తున్నది చెక్ పోస్ట్ దగ్గర, భారత్ మాతాకి అంటున్నారు, అందరు జై అంటున్నారు. ఆ జీప్ బయటకు పోతున్నది. మళ్ళీ ఇంకో జీప్ వస్తుంది. నేను పొద్దున 10 నుంచి సాయంత్రం 6 దాకా అన్నే కూర్చున్నా. మళ్ళీ ఇంకో జీప్ వస్తున్నది 1 గంట అయిన తర్వాత. మళ్ళీ వాళ్ళు భారత్ మాతాకి అంటున్నారు. సో మళ్ళీ బయటకు పోతున్నది. ఇంకో జీప్ వస్తున్నది. నాకు అర్థం కాలే, ఎందుకు రాబాయ్ వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ భారత్ మాతాకి జై అని పోతున్నారు అని చెప్పేసి. అక్కడ ఒక ఆదిలాబాద్ వ్యక్తి, ఒక ఆర్మీ జవాన్ నాకు దొరికిండు. నేను ఆయన దగ్గరకు పోయి, అన్న ఎందుకన్నా ఇట్లా అంటున్నారు, ఈ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా భారత్ మాతాకి జై అని చెప్పేసి ఎందుకు ముందుకు పోతున్నారు అని చెప్పేసి అడిగితే ఆయన ఏమన్నాడంటే, అన్న ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు మీకు తెలుసు, ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లున్నదంటే, అంటే మేము కారులో తిరుగుతున్నప్పుడు మా కారు పైన కూడా రాళ్ల దాడి జరిగింది అన్నట్టు అక్కడ. సో అటువంటి సిచ్యువేషన్ ఉన్నది. మేము ఈ దేశం కోసం బతుకుతా ఉన్నాం ఇక్కడ. ఒక్కసారి మేము ఇక్కడ నుంచి బయటకు పోయినామంటే బయట ఎక్కడ ఏ బ్లాస్ట్ జరుగుతుందో తెలియదు, ఎక్కడ మేము చస్తామో తెలియదు. మళ్ళా నా తల్లికి మేము జైగొట్టే అవకాశం మాకు వస్తుందో రాదో తెలియదు. అందుకోసం అని చెప్పేసి భారత్ మాతాకి జై అని చెప్పేసి మేము బయటకు పోతాం అన్నారు వాళ్ళు. ఆ రోజు నాకు అనిపించింది అన్న నిజంగా, అంటే అన్నిటికంటే ముఖ్యం డబ్బు, బంధాలు, కుటుంబాలు, ఉద్యోగాలు, ఎయిమ్స్, గోల్స్, ఇవన్నీ ప్రాణం ఉంటేనే చేస్తాం మనం, అవునా కదా? ప్రాణం పోయిన తర్వాత ఏం చేయలేం మనం. ప్రాణం పోయిన తర్వాత మన శరీరాన్ని ఎవరు పట్టించుకోరు. అప్పటిదాకా నీ పేరుతో ఉన్న శరీరాన్ని, నీ ప్రాణం బయటకు పోయిందంటే శవం అని పిలుస్తారు. నీ పేరు కూడా నీకు వనికిరాదు అప్పుడు. అటువంటి ప్రాణాన్ని దేశం కోసం తృణప్రాయంగా వదిలేస్తాము అన్నటువంటి జవాన్లను చూసి అనుకున్నా నేను, అరే సినిమాలలో నాకంటే మస్తు మంది ఉన్నారా భయ్, మస్తు మంది చేస్తారు, అక్కడ మనం అక్కడ పోవాల్సిన అవసరం లేదు. బట్ మనకి ఏదైతే ఉన్నదో మనం దేశం కోసం పోరాడదాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే, అక్కడ దేశం కోసం ప్రాణాలు ఇస్తూ ఉంటే ఇక్కడ మనం ఏం చేస్తూ ఉన్నాం, కొట్టుగా చేస్తూ ఉన్నాం. దేశం లోపల ప్రశాంతంగా చుట్టూ జవాన్లు ఉన్నారు, వాళ్ళు గన్లు పట్టుకొని వాళ్ళు సస్తూ ఉంటారు మన కోసం. మనం కులం అంటాం, మతం అంటాం, మళ్ళీ తర్వాత రాజకీయం అంటాం. ఇప్పుడు మనకు పార్టీ అధికారం కావాలి, అధికారం కోసం చేస్తాం, టీఆర్పీల కోసం సచ్చినోని మీద ఏదంటే అది చేస్తాం. ఇంత జరుగుతుంటే మనం ఏం చేయగలుగుతాం? మనం ఒక్కళ్ళమే కదా. కరెక్ట్గా సంవత్సరం అంటే జూన్ 4వ తారీఖు పోయిన సంవత్సరం 14 నెలలు అవుతుంది రిఫ్లెక్షన్ ఛానల్ స్టార్ట్ చేసాం. ఈరోజు రిఫ్లెక్షన్ దాదాపు ఒక గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. ఓన్లీ మెయిన్ రిఫ్లెక్షన్ ఛానల్కి 3,90,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. దాంట్లో మీరు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకోసం నాకు బాధ అనిపిస్తున్నది. మీరు ఖచ్చితంగా రిఫ్లెక్షన్ గురించి తెలుసుకోండి. దేశం కోసం, ధర్మం కోసం మనం ఎందుకు పాటుపడాలి. అండ్ ఇట్ ఇస్ ఏంటంటే, నేను స్టార్టింగ్లో చెప్పిన మన పైన ఎన్నో దాడులు జరిగినాయి, మనకి మనం దూరమైనము అని చెప్పేసి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ నిన్నటి నుంచి ఒకటి, మీరు యూట్యూబ్ అందరు చూస్తారు అబ్బాయి ఇక్కడ. సో యూట్యూబ్లో నిన్నటి నుంచి మనకి ఏం వైరల్ అవుతా ఉన్నది, ఓ స్కూల్లో, హైదరాబాద్లో పలానా ఒక స్కూల్లో 8th క్లాస్లో ఉన్నటువంటి 3 పిల్లలు 2nd క్లాస్లో ఉన్నటువంటి ఒక చిన్నారి పైన అఘాయిత్యం చేసిర్రు అని. అది మన సంస్కృత అది. 60 ఏళ్ల ముసలోడు 6 నెలల పసికందు పైన అత్యాచారం చేస్తున్నారు. అది మన సంస్కృత. 6-7 కలిసి ఒంటరి మీద ఒక అమ్మాయి తిరుగుతూ ఉంటే మాయ మాటలు చెప్పి తీసుకుపోయి అత్యాచారాలు చేస్తున్నారు. అది మన సంస్కృత. కానీ వీటన్నిట్లల్లా మనం ఎవరిని నిందితుడిగా చూస్తున్నాం? అత్యాచారం ఎవరిపైన జరుగుతుందో ఆమె బయటకు రాలేదు. ఆ కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకు? నా కూతురుని ఎవడో వచ్చి అత్యాచారం చేసిండు, ఈ కుటుంబం, ఈ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు నన్ను వెలివేస్తుంది, కాకులు లెక్క పొడుస్తారు అని చెప్పి. అవునా? దాంట్లో తప్పు మనది ఉన్నదా లేదా? ఉన్నది ఖచ్చితంగా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పు మనదే, ఖచ్చితంగా తప్పు మనదే. అత్యాచారం జరగబడ్డ అమ్మాపై కాదు మనం చూడాల్సింది, ఎవడైతే చేస్తాడో వాడిని దోషిగా చూడుర్రి. వానికి శిక్ష పడాలంటే కోర్టు రౌండ్ తిరుగుతూనే ఉంటారు. వాడు బయట ప్రశాంతంగా ఉంటాడు. సుగాలి ప్రీతి అని చెప్పేసి ఎప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు చెప్పిండు. సుగాలి ప్రీతి అని ఎందుకన్నా అంటే, పవన్ కళ్యాణ్ నోట్ నుంచి వచ్చింది కాబట్టి జనాలకు అందరికీ తెలుస్తుందని ఆ పేరు నేను తీసుకున్నా. తెలుసా మీ అందరికీ సుగాలి ప్రీతి ఇష్యూ ఏమైందో? ఆమె చచ్చిపోయిన తర్వాత ఇప్పటికీ ఆమెను ఎవరు చంపారో తెలుసు, స్టిల్ వాళ్ళకి శిక్ష పడ్డదా? మరి ఎటువంటి దేశంలో మనం ఉన్నాం? ఏం జరుగుతున్నది? మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం బయటకు? ఎవరైనా మాట్లాడదామంటే నాకెందుకు? ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి పిరికితనం. చిన్నగా పెరిగిన ఇంతకుముందు సార్ చెప్పింది ఇక్కడ ఏంటిది, మీరు 8,000 10,000 ఉద్యోగం చేయర్రా, 2,000 చిట్టి కట్టుర్రా, లేకపోతే 50,000 ఉద్యోగం చేయి, 1,00,000 ఉద్యోగం చేయి, 2 లక్షల ఉద్యోగం చేయి, 10 లక్షల ఉద్యోగం చేయి. ఉద్యోగం ఇయ్యి అనే మాట మన దగ్గర నుంచి రాదు. ఉద్యోగం చేసుడు కాదు, ఉద్యోగం ఇచ్చే స్థితికి రావాలి.
ఎంతసేపు పిరిగితనం. అహింసో పరమో ధర్మ అని చెప్పేసి మన భగవద్గీత చెప్పింది అని చెప్పేసి మనకు అందరు నూరిపోస్తూ ఉంటారు. అవునా? విన్నరా ఈ మాట మీరు ఎవరన్నా? అహింసో పరమో ధర్మ విన్నరా? నాకు ఖచ్చితంగా మీ దగ్గర సమాధానం రావాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు బయటకు పోయిన తర్వాత, బయటకు పోయే లోపలన్నా అట్లీస్ట్ దీని గురించి ఆలోచించాలి. నా గురించి కాదు, నేను మాట్లాడుతున్న మాటలు ఈ దేశంలో జరుగుతున్న ప్రస్తుత సంఘటనలు. రేపు మనం ఉండం, మన భావితరాలు, మీ తర్వాత మీ నెక్స్ట్ జనరేషన్స్ వస్తాయి. వాళ్ళు సరిగా బతకాలంటే ఈరోజు మీరు ఆలోచించాలి. మీరు ఆలోచించకపోతే వానికి బ్రతుకు లేదు. మీరు ఎంత ఆస్తి, కోట్ల ఆస్తి మీరు కూడబెట్టినా సరే ప్రయోజనం నిష్ప్రయోజనం, ఎటువంటి యూజ్ ఉండదు.